సో హాయ్ నమస్తే అందరికి. పుష్ప 2 నుంచి సాంగ్ అయితే రిలీజ్ అయింది. రష్మిక గారు అండ్ అల్లు అర్జున్ గారు అయితే మాస్ ఊర స్టెప్పులు అని చెప్పొచ్చు. సో మొన్న ఈవెంట్ లో చెప్పారు అల్లు అర్జున్ గారు, రష్మిక గారు క్రష్మిక అయిపోతారు అందరికి అని చెప్పారు. నిజంగా ఊర మాస్ స్టెప్పులు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అంటే ఈ మలయాళంలో మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు కదా, వాళ్ళని కూడా ఆకట్టుకోవాలని పాన్ ఇండియా రేంజ్ లో మూవీ రిలీజ్ అవుతుంది కదా. సో అందరు ఆడియన్స్ ఆకట్టుకోవాలని లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి. సో కపుల్స్ కి కానీ అలా డబుల్ మీనింగ్స్ డైలాగ్ తో చాలా బాగున్నాయి. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మెయిన్ థింగ్ చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ కానీ ఆ డాన్స్ స్టెప్పులు కానీ ఆ కొరియోగ్రాఫర్స్ కానీ శేఖర్ మాస్టర్ అయితే కొరియోగ్రాఫ్ చేశారు దీనికి. సో చాలా బాగుంది సాంగ్. అంటే మనకు బన్నీ గారి గురించి మనము మాస్ స్టెప్పులు, సో స్టైలిష్ సార్ డాన్స్ అంటే మనకు బన్నీ గారు గుర్తుకొస్తారు కదా, ఇట్లా చాలా నెక్స్ట్ లెవెల్లో కొత్త స్టెప్స్ అయితే చాలా బాగా కంపోజ్ చేశారు. సో ఇది కూడా మంచి ట్రెండింగ్ అవ్వబోతుంది సాంగ్. నాకైతే నాకైతే నచ్చింది. సో సాంగ్ కూడా చాలా బాగుంది. రష్మిక అండ్ అల్లు అర్జున్ గారు జోడీ అయితే నెక్స్ట్ లెవెల్ చెప్పొచ్చు. శేఖర్ మాస్టర్ స్టెప్స్ అయితే చాలా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి. సో ఊర మాస్ స్టెప్స్ అంటే ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉన్నాయి. మాస్ క్లాస్ ప్రతి ఒక్కరికి సాంగ్ నచ్చేలా ఉంది. ఊర మాస్ స్టెప్పులు అయితే ఉంది. దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే కుమ్మేశారు. నాకు తెలిసి మలయాళం, తమిళ్, హిందీలో ప్రతి దాంట్లో ఇది ట్రెండింగ్ అవ్వబోతుంది సాంగ్. సో చాలా బాగా కంపోజ్ చేశారు. అనుకున్న టైంకి 6/3కి రిలీజ్ చేశాను. 6/3కి అయితే రిలీజ్ చేశారు. స్టెప్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. ఆ మాస్ స్టెప్స్ కానీ చాలా బాగున్నాయి. సో మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మస్తు నచ్చచ్చు ఈ సాంగ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ కంటెంట్ తోనే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.